శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. లింగ వేదియ తల్లి లింగమే తండ్రి. శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. ఓం నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపురుత్సాభ్యాం నగేంద్ర కన్యాం షకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఓం నమ శివాయ. జూన్ 26 నుండి 30వ తారీఖు వరకు మన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారి చేత గురుగారి చేత వారి అమృత వాక్కులతోటి ఈ సంవత్సరం లింగ పురాణ ప్రవచనం మన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసి ఉన్నాం. లింగ పురాణం గురించి రెండు మాటలు చెప్పాలంటే, లింగ పురాణం ఎంతో ప్రశస్తమైనటువంటిది. ఎలా అంటే 18 పురాణాల్లో లింగ పురాణం కూడా ముఖ్యమైనటువంటిది. ఆ లింగ పురాణం 163 అధ్యాయాలతోటి 11,000 శ్లోకాలతోటి ప్రత్యేకించి సృష్టి రహస్యం ఏ విధంగా జరిగింది అంటే, తర్వాత లింగం యొక్క ఆవిర్భావం, దాని యొక్క విశిష్టత, తర్వాత దశావతారాలు, తర్వాత బిల్వ వృక్ష ఆవిర్భావం, దాని గురించి ఎన్నో విశేషాలు 11,000 శ్లోకాల్లో చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా గురువు గారు అమృత వాక్కులతోటి ఈ 26 నుంచి 30 జూన్ 26 నుండి 30వ తారీఖు లోపల మనందరినీ తరింప చేయడం కోసంగా మన దేవాలయానికి వస్తున్నారు. ఇది కూడా ఒక యజ్ఞం. యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతున్నానంటే, యజ్ఞం అనగానే మనం ఒక స్క్వైర్ షేప్ లో ఒక హోమగుండం పెట్టుకొని దాంట్లో వచ్చేసి సమిధల్ని ఏ విధంగా అయితే వాడుతూ, లేకపోతే హోమద్రవ్యాలు వాడుతూ అగ్నిభవాన్ని ప్రజ్వలింప చేస్తూ ఆహుతులు ఇస్తూ మనం ముక్తి కోసంగా ఎలా ప్రయత్నిస్తామో, అలానే దీని పేరు ఏమిటి అంటే శ్రవణ యజ్ఞం. శ్రవణ యజ్ఞం అంటే ఎందుకయ్యానంటే, మన చెవుల్లో నుంచి ఈ ప్రవచనం అనేటువంటి అమృత వాకులు అవే సమిధలుగా మన చెవుల్లో నుంచి మనస్సుకు వెళ్ళి దానితోటి యజ్ఞం చేసి మనస్సును భగవంతుడికి సమర్పించి ఐక్యం, మోక్షం పొందటానికి మార్గం అన్నమాట. కాబట్టి ఈ శ్రవణ యజ్ఞం చేసినా కానీ ఎంతో పుణ్యం. కాబట్టి దాంట్లో మీరందరూ పాలు పంచుకుని ఇది చాలా కష్టతరమైనటువంటి అవకాశం, అందరికీ సులభంగా తొలగదు. ఈ లింగ పురాణాన్ని వినేటువంటి భాగ్యం మనకందరికి కలిగింది. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ భక్తులు కూడా పాల్గొని శ్రవణ యజ్ఞంలో పాల్గొని భ్రమరంభ సమేత మల్లికార్జున స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. దహరమి చిదంబరము దైవము సదాశివుడు షణ్ముఖి భావనలే సకలమో అర్చనలు. దహరమి చిదంబరము దైవము సదాశివుడు షణ్ముఖి భావనలే సకలమో అర్చనలు. శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. లింగ వేదియ తల్లి లింగమే తండ్రి. శివుని చేర్చెడి త్రోవ శివలింగ పూజ. లింగ వేదియ తల్లి లింగమే తండ్రి.